Hi students, welcome back to channel. JEE Mains 2026 సెషన్ 2కు సంబంధించి ఎగ్జామినేషన్ సిటీ స్లిప్ అనేటువంటిది అడ్వాన్స్మెంట్గా ఎన్టీఏ అఫీషియల్ నోటిఫికేషన్ అనేటువంటిది మార్చ్ 21 రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీరు అప్లై చేసినటువంటి ఎగ్జామినేషన్ సిటీని అఫీషియల్గా చెక్ చేసుకోవచ్చు. jemain.nta.nic.in వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో పబ్లిక్ నోటీసులలో ఎగ్జామినేషన్ సిటీ సెషన్ 2 అనేటువంటి లింక్ను మీరు క్లిక్ చేస్తే 1 పేజ్ పీడిఎఫ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. పబ్లిక్ నోటీస్ 21 మార్చ్ 2026 పబ్లిక్ నోటీస్ అనేటువంటిది పీడిఎఫ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఎన్టీఏ రిలీజ్ చేసినటువంటిది ఇలా మీకు ఓపెన్ అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే పేపర్ 1 సంబంధించి బీఈ బీటెక్కి ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు ఎగ్జామినేషన్స్ అనేటువంటివి డిఫరెంట్ ఫేజెస్లో కండక్ట్ చేస్తారు. 7th ఏప్రిల్న పేపర్ 2A కండక్ట్ చేస్తారు. వీటికి సంబంధించి ఎవరైతే ఆస్పిరెంట్స్ అప్లై చేసుకుని ఉన్నారో సెషన్ 2ను వాళ్ళకి ఎగ్జామినేషన్ సిటీ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్కి మీరు హైదరాబాద్ అనే సిటీ పెట్టుకున్నారు, ఎక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేటువంటిది వచ్చింది అనేటువంటిది వీటిలో తెలియచేయడం జరుగుతుంది. మీరు మీ లాగిన్ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్స్ అనేటువంటివి 2nd ఏప్రిల్ నుంచి 8th ఏప్రిల్ వరకు బీటెక్ అడ్మిషన్స్కి జరుగుతుంది. 7th ఏప్రిల్ పేపర్ 2Aకి జరుగుతుంది. డిఫరెంట్ ఫేజెస్లో మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ లాగా ఫేజెస్లో కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు రిలీజ్ చేసినటువంటిది ఎగ్జామినేషన్ సెంటర్కు సంబంధించినటువంటి స్లిప్ మాత్రమే. ఇది అడ్మిట్ కార్డ్ అయితే కాదు. అడ్మిట్ కార్డ్ అనేటువంటిది ఏప్రిల్ 2 ఎగ్జామ్ కాబట్టి బిఫోర్ 3 or 4 days ముందుగా మీకు రిలీజ్ చేస్తారు. అంటే మార్చ్ 28 నుంచి 31 2026 మార్చ్ బిట్వీన్లో అడ్మిట్ కార్డ్ అనేటువంటిది రిలీజ్ చేయవచ్చు. మీకు ఒక డౌట్ అనేటువంటిది రావచ్చు, వార్ అనేటువంటిది జరుగుతుంది కదా, ఈ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తారా? ఇచ్చినటువంటి ఈ ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 2026 బిట్వీన్లో అనేటువంటిది మీరు అనుకుంటే మనకు ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే జనరల్గా నేషనల్ ఇష్యూస్ అనేటువంటివి వచ్చినప్పుడు ఎగ్జామినేషన్స్ని పోస్ట్పోన్ జరుగుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇండియాకి ఎటువంటి నేషనల్ ఇష్యూస్ అనేటువంటివి లేవు కాబట్టి యథావిధిగా ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఎగ్జామ్ ఉంటుంది. మీ యొక్క లాగిన్ అండ్ పాస్వర్డ్ డీటెయిల్స్ చెక్ చేసుకొని సిటీ సెంటర్ అనేటువంటిది ఎక్కడ మీ లొకేషన్లో వచ్చింది అనేటువంటిది కన్ఫర్మేషన్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ని యాజ్ యూజువల్గా కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.